చేయాలో కలవనం చేయాలి. ఏమి చేయాలో కలవనం చేయాలి. న్యూ స్టవ్. ఫోరా నైస్. టైం మొత్తం వేసేస్తావా? వీడియో తీయడం రాదు, ఏది రాదు, బిల్డప్ మాత్రం వేస్తారు. తీస్తారా? తీయడం మర్చిపోయాను, నొక్కలేదు. అయ్యో ఆల్రెడీ ఫస్ట్ టైం అయిపోయింది కాబట్టి ఇంకొకసారి 3 times. 3 times కానీ వీడియోలో 2 times. 2 times ఇంకోసారి వేసుకో. నాకు వచ్చేస్తుంది అది. ఇప్పుడు కడగక మళ్ళీ కడగడం ప్రాక్టీస్ చేయాలి దాంట్లో. ఇంకోసారి తీస్తారా? లేదు నిజే సన్నగా మరుగుతుంది. ఇలా మరుగుతుండగా పక్కనికి తీసుకుంటా వాటర్. ఇలా మరుగుతుండగా పక్కనే ఒక టీ పుట్టుకొని, ఎర్లీ మార్నింగ్ 7 అయింది కాబట్టి టీ కూడా పెట్టుకోవాలి, లేకపోతే పొరుగు పని చేయదు కాబట్టి. ఈ పని చేస్తుంది కదా, ఒక టీ పెట్టు. ఫర్ న్యూ ఛానల్ మనం ఏదో ఒకటి తగిలేద్దాం. అందరూ ఏదో ఒకటి పెడతాడు కదా, మనం ఏదో ఒకటి పెట్టేద్దాం. ఇది వెలిగించి, ఇది బాగుంటుంది. ఈ చివరిది ఓకే ఓకే. ముందు వెలిగించి తర్వాత వంటలు ఉండడం రావాలి, పెళ్లి చేసుకుంటాం. ఓకే ఓకే బాగా చేస్తున్నావు. క్యారియర్ సూపర్. క్లాప్స్, చిటికలే. ఇది రెండో స్టవ్. టీ పెట్టుకోండి. ముందుగా సన్నగా కాకుండా ఎక్కువగా పొంగుతున్న వాటర్లోని నీళ్ళు వేసుకోవాలి. టీ పొడి తాజ్మహల్ వాడతారు మీరు? వాహ్ తాజ్. ఎంతమందికి? 4 4 స్పూన్ల? 4 ఏం కాదు. ఇది పంచదార అండి. ముందే అన్నీ వేసుకోకపోతే కొంచెం ఆగొచ్చు కదా. అయినా ఈ మధ్యన షుగర్ ఎక్కువ వేస్తున్నా, ఫుల్ లైట్గా ఎక్కువ కాదు. అయ్యా రికార్డ్ చేయలేదు. అయ్యా ఇప్పుడు రికార్డ్ చేశాను. నిజంగా రికార్డ్ చేయడం మర్చిపోయాను, ఇందులో వేయడం కూడా మర్చిపోయాను. ఇది దిస్ ఈస్ ఫర్ స్వీట్, దిస్ ఈస్ ఫర్ టీ. Did you
ఓకే. ఇగో ఇక్కడ ఉంది రైస్. ఓకే ఓకే, మీరు ఎలా అంటే అలా. బెల్లం వేయుడి. లిली జాగ్రీ. జాగ్రీ బోల్తే ఆ గిన్నె చూసారా అలా ఉందో? ఏ గిన్నె? ఇదే జాగ్రీ ఉంటే అలాగే ఉంటుంది. ఇది దిస్ ఈజ్ ఫర్ ఆల్మండ్ ఫ్రై. ఓ అలా తిప్పుకోవాలి. ఎంతసేపు అయింది చేసి? కింద ఎండిపోయింది అప్పుడే. ఎండిపోయింది. మరి వేడి. అయిపోయింది. చాలు మాడిపోతుంది. ఓకే వేసేయాలా? మరి ఇది వేయద్దు. మరి ఈలోపు మండిపోతాయి. వేసిన మాడి మాడిపోతాయి లేకపోతే. ఇంకేం బాదం వేస్తాం అయితే. వేసే పర్లేదు, ఫ్రై చేయాలి బాదం. కిస్మిస్ అయితే అలాగే మాడిపోయాయి. ఒక సెకండ్లోనా? నెయ్యి ఎప్పుడు పెట్టాను మరి నేను నెయ్యి? మనం మర్చిపోయా. మర్చిపోలేదు. మరి ఇది ఒకసారి వచ్చింది కాదు. ఇంకా ఇలా తురుముకున్న ఆల్మండ్స్. తురుముతానని అనలేదు. ఆల్మండ్స్ కటింగ్. ఆల్మండ్ కటింగ్. ఆల్మండ్ ఇలా కట్ చేసుకోవాలని చాలా నాకు ఇప్పుడే తెలుసు. డైరెక్ట్గా ఫ్రై చేసిన తర్వాత చాక్లెట్లు వేస్తారు తెలుసా? కట్ చేయకుంటారా? ఇది ఆటోమేటిక్గా అది ఇద్దరు బద్దలు కొడతారు. ఫ్రై చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇలా కొడితే బయటకు వచ్చేస్తాయి. నాకు తెలియదు సార్, నాకు ఇలాగే తెలుసు. తెలుసుకో మరి. సరిపోతా నెయ్యా ఇంకా అయినా? చాలు, ఆల్రెడీ వేసి ఉండు. వేయడం ముందే వేసిస్తూ. ఓకే సూపర్. ఓకే, రెండు కిస్మిస్ వేయకూడదు, ఇది కొంచెం ఫ్రై అవ్వాలి. బాదమా? అది లైట్గా పచ్చి వాసన పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. సరేగానే. వీటిని డైరెక్ట్గా వేస్తేనే బెస్ట్ ఆయిల్లో కంటే. ఆయిల్ కాదు, అదే నెయ్యి. కిస్మిస్ బాదం. చక్కెర పొంగలి తయారు. నేనే చేసినే మేము ఇంకా చేస్తుంది. చెప్తాను. అయిపోయింది. Finish. ఇలా
గ్లాసులో పెట్టాము. చక్కెర పొంగలి కొబ్బరి తురుము వేస్తే ఇంకా బాగుంటుందా? సర్వింగ్ బౌల్లోకి తీసుకోరా. తీసుకోలేటండి మరి.